వైఫ్ హస్బెండ్ తో కంప్లైంట్ చేస్తుంటే మనం లక్కీ అన్నాం హస్బెండ్. మరి సేమ్ వేలో హస్బెండ్ వైఫ్ తో కంప్లైంట్లు చేస్తుంటే వైఫ్ మీద వైఫ్ కూడా లక్కీయే కదండి. మరి ఎందుకంటే ఆల్వేస్ మనం గమనించాల్సింది సైలెంట్ హస్బెండ్ ఈజ్ నాట్ ఎ పీస్ఫుల్ హస్బెండ్ అవ్వాల్సిన పని లేదండి. సేమ్ డిస్కనెక్షన్, ఎమోషనల్ గా దూరం జరగటం అయిపోతోందేమో. కాబట్టి కంప్లైంట్ చేస్తున్నారు అంటే ఇంకా కనెక్షన్ కోసం ప్రయత్నిస్తున్నారు అనేదే అర్థం. చాలా సార్లు వాళ్ళు ఏదన్నా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఆ గొంతు చూస్తారు, మీ మాటలు కాదు. అప్పుడు వాళ్ళు దే మైట్ బి ఫీలింగ్ డిస్రెస్పెక్టెడ్. అలాగే మీరు ఇంట్లో వాతావరణాన్ని ఎలా ఉంచుతున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళు మీతో ఓపెన్ అప్ అవ్వగలుగుతారు. అలాగే వాళ్ళు కూడా మీరు తీసుకునే నిర్ణయాలలో వాళ్ళని భాగస్వాములుగా చేసుకుంటున్నారా లేదా సొంతగా తీసేసుకుంటున్నారా అన్న దాన్ని బట్టి ఒక్కోసారి ఇన్ఫీరియర్ గా, ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పిల్లల ముందు వాళ్ళతో మీరు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి తన మీద కంప్లైంట్స్ చెప్తున్నారా, ఇవన్నీ చాలా పెద్ద విషయాలుగా తీసుకుంటారు. అలాగే అప్రిసియేషన్, డిజైర్డ్ ఫీలింగ్, ఇది వరకు కూడా మాట్లాడాం మనం. వాళ్ళు చేసేదానికి ఎక్నాలెడ్జ్మెంట్ లేకపోతే వాళ్ళు అంతా వీళ్ళ కోసమే కదా, ఎంత చేసినా ఏమీ అప్రిసియేషన్ లేదని ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కంప్లైంట్లుగా వస్తుంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోగలరేమో చూడండి. ఇవన్నీ గమనించి ఇక నుంచి హ్యాండిల్ చేసుకోగలరేమో చూడండి. థ్యాంక్ యూ.